సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి సుపుల సుఖాని దారిగా సుక్కలత్తివాసి మీదిగా చూడ సక్కని సామి దిగినాడు రాయే శ్రీరామురు వాడా దండోరా ఏ రంగుల హంగుల పొడలేదురా ఇడు దెంకమ శంకర శివుడేనురా నిప్పు గొంతున నిలపు మచ్చ సాక్షిగా నీ దాపం శాపం తీర్చేవాడేరా పై పై కలా బైరాగిలా ఉంటాదిరా లీలా లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడు. దైవం మానుష్య రూపేణ సనాతన ధర్మంలో ఈ వాక్యం అత్యంత ప్రధానమైనది. దేవుడంటే ఒక 4 చేతులు, గద, త్రిశూలం, బాణాలు, శంకుచక్రాలు ఇలాంటివన్నీ పట్టుకుని కనిపించడు. మనుషుల్లోనే వేరువేరు పరిస్థితుల్లో వేరువేరు సందర్భాల్లో మనిషి రూపంలోనే వచ్చి మనకు సహాయం చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే అలాంటి వారి కోసం మనం మాట్లాడేటప్పుడు దేవుళ్ళా వచ్చి సాయం చేశాడరా అంటాం. మరి అలా చూసుకుంటే కళాకారులకి, క్రీడాకారులకి, ఆధ్యాత్మిక రంగానికి, సేవా రంగానికి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి, మానసికంగా కష్టాల్లో ఉన్న వారికి, ఏదైనా మంచి కార్యక్రమం చేద్దామనుకున్న వారికి, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత సమాజానికి నిరంతరం ఏదో ఒక సాయం చేసే మనిషిని ఏమంటారు? కాండ్రేగుల శ్రీరామ్ అంటారు. ఎంత మంచి కార్యక్రమమైనా, గొప్ప కార్యక్రమమైనా, చాలా ఖర్చుతో, శ్రమతో కూడుకున్న కార్యక్రమమైనా అంతకుముందు ఎవ్వరూ కనీసం ఊహించని స్థాయిలో చేసి నేనే చేశాను అని పబ్లిసిటీ చేసుకోకుండా సింప్లిసిటీతో పక్కకు వెళ్ళి నిలబడే మనిషిని కూడా కాండ్రేగుల శ్రీరామ్ అనే అంటారు. ఒక మనిషి అధఃపాతాళంలో ఉన్న, కష్టాల సుడిగుండంలో ఉన్నా కూడా ఎవరెస్ట్ శిఖరమంత అత్యున్నత స్థాయికి, స్థితికి, స్థానానికి, ఎత్తుకి చేరొచ్చనే దానికి నిజమైన నిదర్శనం, అసలైన ఉదాహరణ కాండ్రేగుల శ్రీరామ్. హీరోలు సినిమాల్లో మాత్రమే కాదు, మనం కళ్ళతో చూడాలి, మనసుతో గమనించాలి. కానీ మన చుట్టూ ఉన్న వారిలో కూడా సినిమా హీరోల్ని మించిన హీరోలు ఉంటారు. కాండ్రేగుల శ్రీరామ్ గారిని ప్రేమించేవారు, అభిమానించేవారు, ఆరాధించేవారు, గౌరవించేవారు, స్ఫూర్తిగా తీసుకునేవారు, ప్రేమతో ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడానికి, ఆశీర్వదించడానికి ఈ వీడియోని తప్పకుండా చూడండి. అయితే ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పాలి, సినిమాకి క్లైమాక్స్ ఎంత ముఖ్యమో ఈ వీడియోలో కూడా ఆఖరి భాగం అంత ప్రధానం. అస్సలు మిస్ అవ్వకండి. కాండ్రేగుల శ్రీరామ్ గారు 1978 జూలై 22న అనకాపల్లి గవరపాలెంలో పుణ్య దంపతులు కాండ్రేగుల నూకసూరప్పారావు గారు, మహాలక్ష్మమ్మ గారుల దంపతులకి ఆఖరి సంతానంగా జన్మించారు. శ్రీరామ్ గారికి 2 అన్నయ్యలు, వెంకట నాగప్పారావు గారు, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆర్థికంగా అత్యంత దిగువ స్థాయి కుటుంబంలో పుట్టిన శ్రీరామ్ గారికి ఆయన బాల్యంలో ఎదురైన మరో తీవ్రమైన ఇబ్బంది ఏంటంటే ఆయన తండ్రి విపరీతంగా మద్యం సేవిస్తూ మద్యానికి బానిసై శ్రీరామ్ గారి తల్లిని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ, తిడుతూ, కొడుతూ, కుటుంబ బాధ్యతలను ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యత లేకుండా ఉండేవారు. ఆ సమయంలో ఒకవైపు ఇంటి పనులు, బాధ్యత చూసుకుంటూనే జీడిపిక్కల ఫ్యాక్టరీలో పనిచేస్తూ రోజుకు కేవలం 20 రూపాయలకి కూలి పని చేస్తూ తన కుటుంబాన్ని సంరక్షించుకున్నారు మహాలక్ష్మమ్మ. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా చాలా చిన్న వయసులోనే కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదివించి తన 2 పెద్ద కుమారుల్ని పనిలోకి పంపించిన మహాలక్ష్మమ్మ గారు శ్రీరామ్ గారిని మాత్రం ఏదోలా కష్టపడి 10వ తరగతి వరకు చదివించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గవరపాలెంలోని గంగరావు చెట్టు వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తన చదువును కొనసాగించిన శ్రీరామ్ గారు ఆ తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గవరపాలెంలోనే ఉన్న చిన్న హై స్కూల్లో తన విద్యను కొనసాగించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు ఎంతో క్రమశిక్షణగా, పద్ధతిగా కనిపించే శ్రీరామ్ గారు బాల్యంలో చాలా అల్లరిగా, ఆకతాయిగా ఉండేవారు. చదువు కూడా వంటబట్టలేదు. ఎంత దారుణం అంటే 6వ తరగతికి వచ్చాక కూడా సరిగ్గా అలు కూడా వచ్చేవి కాదు. ఆ పరిస్థితిని గమనించి ఆర్థికంగా అప్పటికే ఎంతో ఇబ్బందిగా ఉన్నప్పటికీ 7th క్లాస్లో శ్రీరామ్ గారిని ట్యూషన్లో చేర్పించారు ఆయన తల్లి. మామూలుగా 7th క్లాస్ అయినప్పటికీ ట్యూషన్లో 2nd క్లాస్ పిల్లలతో చదివి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే అక్కడ ట్యూషన్లో ఉపాధ్యాయురాలు శ్రీరామ్ గారి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు కనీసం ట్యూషన్ ఫీజు కూడా తీసుకోకుండా ఆయనకి చదువు ప్రాముఖ్యత అర్థమయ్యేలా చెప్పడంతో అప్పుడు జరిగిన హిందీ పండిట్ ఎగ్జామ్స్లో మొదటి ర్యాంక్ సాధించడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం పాస్ అవ్వడం కూడా
అసాధ్యమని భావించిన 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా అత్యవసర మార్కులతో అతి కష్టం మీద పాస్ అయ్యారు. అయితే 7వ తరగతి నుంచి చదువు ప్రాముఖ్యతను గుర్తించిన శ్రీరామ్ గారు ఒకవైపు ఆ వయసులో చేయాల్సిన అల్లర్లన్నీ చేస్తూనే కాస్త చదువు మీద కూడా దృష్టి పెట్టారు. మొత్తానికి 10వ తరగతికి వచ్చేసరికి ఆ రోజుల్లోనే అంటే 1993లోనే 600 మార్కులకు గాను 534 మార్కులు సాధించి సంచలనం సృష్టించారు. ఇప్పుడంటే 600కి 590 కూడా సాధారణం అయిపోయింది. కానీ ఆ రోజుల్లో 10th క్లాస్లో అవి చాలా మంచి మార్కులని చెప్పాలి. అది కూడా 7th క్లాస్లో కనీసం పాస్ అవ్వడానికి కష్టాలు పడిన విద్యార్థి 10th క్లాస్లో ఆ స్థాయిలో మార్కులు సాధించడం వెనుక తన లెక్కల మాస్టర్ అయిన ఎల్లపు శ్రీరాములు గారి ప్రోత్సాహం ఎంతగానో ఉందని, తన సొంత జీతం నుంచి నాకు అవసరమైన ట్యూషన్ ఫీజు కట్టి మరీ ఆయన నన్ను చదివించారని, చాలా వాత్సల్యంగా చూసుకున్నారని ఇప్పటికీ చెప్తూ ఉంటారు శ్రీరామ్. మరోవైపు శ్రీరామ్ గారు 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచి కళారంగం మీద ఎంతో ఆసక్తి ఏర్పడింది. దానికి కారణం తన మావయ్య స్టీరియో డెక్స్, సౌండ్ బాక్సెస్ రిపేర్ చేసేవారు. ఆ సమయంలో తాను కూడా రిపేర్ చేయడం నేర్చుకుని రిపేర్ చేశాక ఆ పాటలు వింటూ ఉండేవారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారిని బాగా ఇష్టపడేవారు. అలా పాటలంటే ఆయనకి చాలా ఆసక్తి ఏర్పడింది. దాదాపు కొన్ని 100 పాటల పుస్తకాలు ఆయన ఎంతో అపురూపంగా దాచుకున్నారు. అయితే చెప్పిన మాట వినడం లేదని, సరిగ్గా చదవడం లేదని కోపం వచ్చిన శ్రీరామ్ గారి తల్లి ఒకరోజు ఆ పాటల పుస్తకాలు మొత్తం తగలబెట్టేశారు. అప్పుడు చాలా బాధపడ్డారు శ్రీరామ్ గారు. అలాగే తనకి మేనమామైన కేఆర్కే మాస్టర్ గారు ఉద్యోగరీత్యా అనకాపల్లి నుంచి ట్రాన్స్ఫర్ కావడంతో అప్పటికే ఆయన ట్యూషన్లో చదువుతున్న 35 మంది విద్యార్థుల్ని శ్రీరామ్ గారికి అప్పగించడంతో చదువుకునే సమయంలోనే ట్యూషన్లో చెప్తూ ఒక్కో విద్యార్థి వద్ద నెలకి 10 రూపాయల ఫీజు తీసుకుంటూ నెలకి 300 నుంచి 350 రూపాయల వరకు సంపాదించి తన చదువును కొనసాగిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తూ ఉండేవారు శ్రీరామ్. అయితే 10th క్లాస్లో అంత గొప్ప మార్కులు వచ్చాక ఏఎంఎల్ కాలేజ్లో సిఈసి గ్రూప్ తీసుకుని ఇంటర్మీడియట్ జాయిన్ అయిన శ్రీరామ్ గారు కేవలం 129 రూపాయల ఫీజు కట్టలేక కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా తన చదువుని ఆపేయాల్సి వచ్చింది. అంతేకాకుండా అప్పట్లో చదువు రాని వారు, పెద్దవారు చదువు నేర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రిబడులు పెట్టి అక్షర జ్యోతి అనే కార్యక్రమం ప్రారంభించింది. ఆ సమయంలో సామాజిక బాధ్యత ఉండి కాస్తో కోస్తో చదువుకున్న వారు ఆ కార్యక్రమాన్ని అనకాపల్లిలో ఒక్కో వీధిలో ఒక్కొక్కరు నిర్వహించేవారు. ఆ సమయంలోనే మొత్తం 8 వీధులకు సంబంధించి అక్షరజ్యోతి కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించి ఎంతోమందికి కనీస విద్యని, ప్రాథమిక విద్యని అందించి తనలోని సామాజిక స్పృహని అప్పట్లోనే చాటుకున్నారు శ్రీరామ్. అయితే చదువుకునే సమయంలో ఎంత బద్ధకంగా ఉండేవారో అంతే పట్టుదలగా, మొండివాడిగా కూడా ఉండేవారు శ్రీరామ్. కొన్నిసార్లు తన తల్లి పోరు పడలేక ఆవిడ్ని మెప్పించడం కోసం పట్టుదల ఉంటే కానిది లేదు, పట్టుదల ఉంటే కానిది లేదు అని బట్టి పట్టి మా అబ్బాయి చాలా చదివేస్తున్నాడు అనుకునేలా చేసేవారు. కానీ ఆ ఒక్క వాక్యం, పట్టుదల ఉంటే కానిది లేదు అనే వాక్యమే ఆ తర్వాతి కాలంలో తన జీవితాంతమంతా ఆచరించి, అనుసరించి, సాధించి చూపించారు ఆయన. స్కూల్లో ఉండగానే తన అన్నయ్యల ప్రోత్సాహంతో కరాటే, బాక్సింగ్, నాన్చాక్ లాంటి మార్షల్ ఆర్ట్స్ అన్నీ చాలా బాగా నేర్చుకుని ఎన్నో పోటీల్లో పాల్గొని ఎన్నో మెడల్స్ కూడా సాధించారు. అదే సమయంలో ఎవరైనా తప్పు చేస్తే, తప్పుగా ప్రవర్తిస్తే సహించలేని ఆయన మనస్తత్వం కారణంగా ఆ వయసులో ఉండే ఉడుకు రక్తంతో ఎన్నో గొడవల్లో భాగం కావాల్సి వచ్చింది. అందువల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ కూడా తిరగాల్సి వచ్చింది. శ్రీరామ్ గారు ఒక సమయంలో ఎంత దారుణంగా ఉండేవారంటే ఆయన చూసి అందరూ ఒక రౌడీని చూసి భయపడినట్టు భయపడేవారు. అయితే ఆ సమయంలో కూడా తన వైపు ధర్మం ఉంటేనే ఏ గొడవలకైనా వెళ్ళేవారు. ఈ క్రమంలో గవరపాలెంలో ఏ గొడవలు జరిగినా పోలీస్ స్టేషన్ నుంచి మొదటి పిలుపు శ్రీరామ్ గారికే వచ్చేది. ఒక సమయంలో అయితే ఆయన మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని బెదిరించారు పోలీసులు. చదువు మానేశాక తన చిన్నాన్న నూకేశ్వరరావు గారి దగ్గర హ్యాండ్ బోర్కి సంబంధించిన పని చేయడం ద్వారా రోజుకు 35 రూపాయలు సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఆ తర్వాత చింతావారి వీధిలో తన మావయ్య మద్దాల కుమార్ గారి సహాయ సహకారాలతో కళా మ్యూజికల్స్ అనే ఒక ఆడియో క్యాసెట్స్ షాప్ను పెట్టి బాగా విజయవంతం కావడంతో తన బావగారి ఆధ్వర్యంలో శ్రీహరిపురంలో హర్షశ్రీ మ్యూజిక్ని ఏర్పాటు చేశారు. 1998 నుంచి 2000 సంవత్సరం వరకు ఈ వ్యాపారాన్ని విజయవంతంగా చేశారు. కొన్నాళ్ల పాటు ప్రింటింగ్ ప్రెస్ కూడా నడిపారు. అప్పట్లో ఆరోగ్యం గురించి కూడా లెక్క చేయకుండా రోజుకు కనీసం 20 గంటల పాటు విపరీతంగా కష్టపడి పనిచేసేవారు. అదే సమయంలో నాటక రంగం మీద తనకున్న ఆసక్తి కారణంగా మంచి మంచి నాటకాల్లో నటిస్తూ సామాజిక స్పృహని పెంపొందించేవారు. అప్పట్లో మొదట ఆయనకి టీవీఎస్ ఛాంప్ 60 మోపెడ్ ఉండేది. ఆ తర్వాత యమహా బైక్ కొన్నారు. ఆ వెహికల్స్లో ఒక వెహికల్ నెంబర్ 5355 కావడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తన వెహికల్ నెంబర్ ఎప్పుడు 5355 అనే ఉంచడం విశేషం. మరోవైపు ఇవన్నీ ఇలా ఉండగానే ఆ వయసులో ఉండే ఆకర్షణలు, సరదాలు కొనసాగిస్తూనే ఉండేవారు. అలా తనకంటూ ఒక విచిత్రమైన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా సృష్టించుకున్నారు. అది ఏంటంటే తన మిత్ర బృందంలో ఎవరైనా కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళు గ్యారంటీగా ఇంప్రెస్ అయ్యేలా మంచి ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ మీద అత్యంత ప్రేమగా మంచి మంచి పదాలతో, ఆకర్షణీయమైన వాక్యాలతో లవ్ లెటర్లు రాయడం, అలా లవ్ లెటర్ రాసి
కింద తన మిత్రుల్లో ఎవరి పేరు రాస్తే వాళ్ళకి వారు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా పడిపోయేది. అది చూసి చాలామంది డబ్బులిచ్చి మరి శ్రీరామ్ గారితో లవ్ లెటర్లు రాయించుకొని తాము ప్రేమించిన అమ్మాయిలకు ఇచ్చేవారు. అయితే ఇప్పటి వరకు సోగ్గాడే చిన్ననాయన సినిమాలో నాగార్జున గారిలాగా ఎంతో కలర్ఫుల్గా సాగిన ఆయన జీవితం ఒక గొప్ప మలుపు తిరిగింది మాత్రం 1996లోనే చెప్పాలి. స్వయానా తన మేనమామ సత్యనారాయణ గారు, కనకరత్నం గారుల కుమార్తె సంతోషి కుమారి గారు రజస్వలైన సంవత్సరం అది. కేవలం సంతోషి గారిని చూడడానికే ఎన్నోసార్లు రాజుపేట వెళ్లేవారు శ్రీరామ్ గారు. అయితే ఆ ఫంక్షన్ సమయంలో మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరోవైపు సంతోషి గారు కూడా శ్రీరామ్ గారిని ఇష్టపడ్డారు. కానీ ఆమె తల్లిదండ్రులకు మాత్రం శ్రీరామ్ గారికి తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేయడం ఇష్టం ఉండేది కాదు. దానికి కారణం ఆర్థికంగా శ్రీరామ్ గారిది బాగా పేద కుటుంబం కావడంతో పాటు స్నేహితులతో బాధ్యత లేకుండా తిరుగుతున్న వ్యక్తి తన కుమార్తెకి రోజు కనీసం తిండి పెట్టగలుగుతాడా అని సంతోషి గారి తండ్రి ఆలోచించడమే. అయితే ఎన్నో గొడవలు ట్విస్టుల తర్వాత 1999 ఏప్రిల్ 30న అర్ధరాత్రి దాటాక అంటే మే 1న సంతోషి గారిని వివాహం చేసుకున్నారు శ్రీరామ్. ప్రేమించే నాటికి శ్రీరామ్ గారి వయసు కేవలం 18 సంవత్సరాలు కాగా పెళ్లి చేసుకునే నాటికి కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. శ్రీరామ్ గారి దంపతులకి పెద్ద కుమార్తె సుష్మశ్రీ 2000వ సంవత్సరం డిసెంబర్ 3న జన్మించగా చిన్న కుమార్తె దీపశ్రీ 2003 అక్టోబర్ 20న జన్మించారు. వారిద్దరూ కూడా BBM డిగ్రీ పూర్తి చేశారు. చిన్న కుమార్తె BSc ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ కోర్సును కూడా పూర్తి చేశారు. సత్యబాబు అనే సర్వేర్ గారి ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో వనమాలు నేర్చుకున్న శ్రీరామ్ గారు అనంతర కాలంలో ఆయన్ని అధిగమించే స్థాయికి చేరుకున్నారు. అలాగే కాకినాడకు చెందిన హ్యాచరీస్ అధినేత వేల కోట్ల అధిపతి బ్రహ్మేశ్వరరావు గారి నుంచి సమయపాలనకు సంబంధించిన క్రమశిక్షణ నేర్చుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో కొనతాల మహాలక్ష్మి ప్రసాద్ KP గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు. దాడి రత్నాకర్ గారి మీద ఉన్న ఇష్టంతో వైసీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2024 ఎన్నికలకు ముందు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు, మాజీ శాసనసభ్యులు పేలా గోవింద సత్యనారాయణ గారు మరియు ఇతర పెద్దల ఆహ్వానం మేరకు జనసేన పార్టీలో చేరారు. అయినప్పటికీ రాజకీయాల కంటే బంధాలు అనుబంధాలకే ప్రాధాన్యత ఇచ్చే శ్రీరామ్ గారి నైజం కారణంగా ఆయనకి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లోనూ ఎంతో మంది స్నేహితులు, అభిమానులు ఉన్నారు. 2007లో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన శ్రీరామ్ గారు మొదట్లో ఆ రంగంపై అవగాహన లేకపోవడంతో మీడియేటర్గా కొంతమందికి స్థలాలు చూపిస్తే వారు కనీసం ₹1 కూడా శ్రీరామ్ గారికి ఇవ్వకుండా వ్యవహారాలు చేసుకోవడంతో ఈ రంగంలో ఎలా ఉండాలో గ్రహించిన శ్రీరామ్ గారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉంటూనే తన ప్రయాణాన్ని కొనసాగించారు. అప్పట్లో మద్యం సేవించడంతో పాటు సిగరెట్లు కూడా కాల్చేవారు. అయితే ఒకరోజు బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన ఆయనతో తన భార్య సంతోషి గారు ఏమీ మాట్లాడకుండా ఉండిపోవడంతో ఆ మౌనాన్ని భరించలేక వ్యసనాలకి ఆ రోజు నుంచే దూరమయ్యారు శ్రీరామ్. కానీ ఆదాయం సరిపడనంతగా లేక కొంతమంది వ్యక్తుల వద్ద నుంచి అప్పులు తెచ్చిన నేపథ్యంలో వారికి కనపడకుండా కూడా కొన్నిసార్లు తిరగాల్సిన పరిస్థితి రావడంతో పాటు ఆఖరికి ఆ అధిక వడ్డీల వల్ల తన భార్య మెడలో పుస్తల తాడు కూడా ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఒక ఫైనాన్షియర్ విపరీతంగా టార్చర్ పెట్టడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో 2010లో రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందామని భావించారు. అయితే కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి వెనక్కి వచ్చారు. మధ్యలో కొన్ని విజయాలు దక్కుతున్నా కూడా 2016 వరకు ఆర్థిక ఇబ్బందులు పడుతూనే తన ప్రయాణాన్ని కొనసాగించిన శ్రీరామ్ గారు 2014 తర్వాత కూడా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొని ఆత్మహత్య ఆలోచన వరకు వచ్చినా తనకు తాను నిగ్రహించుకోగలిగారు. 2016లో మానసికంగా కాస్త కలత చెంది ఉన్న సమయంలో LV గంగాధర శాస్త్రి గారి ఉపన్యాసాలు యూట్యూబ్లో చూసి ఎంతో ప్రేరణ పొందిన శ్రీరామ్ గారు ఆయన తన గురువుగా భావించి ఆయన బోధించిన కృష్ణతత్వం అనే మార్గంలోకి వెళ్ళి భగవద్గీత అర్థమైనా కాకపోయినా చదువుతూ ఉండి తనకున్న పరిజ్ఞానంతో అర్థం చేసుకుని విజయ పరంపర మొదలుపెట్టారు. 2019లో కరోనా సమయంలో చావు అంచుల వరకు వెళ్ళొచ్చిన ఆయన ఆ సమయంలో నేను లేకపోతే నా కుటుంబ సభ్యులు, నన్ను ఇష్టపడే వాళ్ళు, నా మీద ఆధారపడే వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచించి ఎలాగైనా సంపూర్ణ ఆరోగ్యవంతుని కావాలని నిశ్చయించుకొని మంతెన సత్యనారాయణరాజు గారు చెప్పిన లంకనం పరమౌషధం అనే సూత్రంతో తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావడమే కాకుండా తన విజయ పరంపర కొనసాగించారు. 2017లో SD గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థను స్థాపించి రియల్ ఎస్టేట్ రంగంలో గొప్ప స్థాయికి చేరుకోవడమే కాకుండా 2023లో 18 ఏళ్ల పాటు దుర్గాదేవి మండల దీక్షలు పూర్తి చేసిన సందర్భంగా ఆయన నిర్వహించిన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే నౌకాంబిక అమ్మవారి జాతరని రాష్ట్ర పండుగలా ప్రకటించిన నేపథ్యంలో నెల రోజుల పాటు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి సారథ్యంలో జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి గారి ఆధ్వర్యంలో శ్రీరామ్ గారు నిర్వహించిన సనాతన క్షేత్రం కార్యక్రమం నెల రోజుల రాష్ట్ర పండుగ మొత్తంలో హైలైట్ గా నిలిచింది. తన జీవితంలో అత్యంత బలమైన ప్రభావం చూపిన వ్యక్తిగా గంగాధర శాస్త్రి గారిని ఆరాధించే శ్రీరామ్ గారు తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించినా కలగని ఆనందం తన భార్యను ప్రేమించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు కలిగిందని చెప్పారు.
తన జీవిత లక్ష్యం సమాజాన్ని సన్మార్గంలో పెట్టే విధంగా ఆది అంతం లేని సనాతన ధర్మాన్ని విస్తృతంగా వ్యాపింపజేయడమే అని చెప్పిన శ్రీరామ్ గారు రూపొందించిన ఆధ్యాత్మిక వసుదైవకం అనే భక్తి పుస్తకాన్ని అతనికి ఇష్టమైన సోదర సమానులు శ్రీ దాడి రత్నాకర్ గారి చేతుల మీదుగా విడుదల చేసి అందరితో ఎన్నో ప్రశంసలు పొందారు. హీరో మహేష్ బాబు గారిని అమితంగా ఇష్టపడే శ్రీరామ్ గారు ఆయన శ్రీమంతుడు సినిమాలో చెప్పిన విధంగా సమాజం నుంచి ఎంతో నేర్చుకుని సంపాదించుకున్న తర్వాత ఎంతో కొంత తిరిగిచ్చేయాలి, లేదంటే లావైపోతాం అనే సూత్రాన్ని అక్షరాలా పాటిస్తూ ఎప్పుడూ ఫిట్ గా ఉండడంతో పాటు కలేజా సినిమా మహేష్ బాబు గారి పాత్ర చెప్పిన సందేశం దేవుడంటే ఎక్కడో ఉండడు, సహాయం చేసే మనిషి రూపంలోనే ఉంటాడనే దాన్ని పరిపూర్ణంగా పాటిస్తూ ఎంతో మందికి సహాయం చేయడమే కాకుండా తాను చేసే సేవా కార్యక్రమాలతో సమాజానికి కూడా ఎంతో మంచి చేస్తున్న శ్రీరామ్ గారు నిండు నూరేళ్లు ఆనందంగా అత్యద్భుతంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మాలచ్చమ్మ జాతర మొదలెట్టండ్రా. కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గజ్జె కట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట రంగరంగ వైభవంగా రంగులు చల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా. సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా, భయ్యారే భయ్య తమ్ముళ్ళు మీరయ్యా. అరే సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా, భయ్యారే భయ్య తమ్ముళ్ళు మీరయ్యా. పెంచింది నన్ను మీ అభిమానము, మీ తోడై ఉంటాను కలకాలము. సరదాల సంతోషాలే సయ్యాటాడే సల్లా పల్లు. అన్నయ్య, ఇంతమంది అభిమానాన్ని ప్రేమని పొందడం నిజంగా అదృష్టం. ఈ గుండె ఆడినా నీకోసమే, ఈ గుండె ఆగినా నీకోసమే అనే స్థాయిలో మిమ్మల్ని అభిమానించే అందరి కోసం ఎప్పుడూ మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.